మిత్రులకు స్వాగతం సుస్వాగతం. ఓకే మిత్రులారా, ఈ వీడియోలో మనం భారతదేశంలో వివిధ రంగాలలో ప్రథములు ఎవరు అనేటువంటి విషయాలను గురించి తెలుసుకుందాము. ఓకే, మేము చేస్తున్నటువంటి వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఫస్ట్ టైం మా యొక్క ఛానల్ని వీక్షిస్తున్నట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ నొక్కండి. ఓకే, మొదటి ప్రశ్న చూద్దాం. భారతదేశ తొలి మహిళా రాష్ట్రపతి ఎవరు? శ్రీమతి ప్రతిభా దేవి సింగ్ పాటిల్. భారతదేశ తొలి మహిళా రాష్ట్రపతి శ్రీమతి ప్రతిభా దేవి సింగ్ పాటిల్. ఉపరాష్ట్రపతిగా వ్యవహరించి రాష్ట్రపతి అయిన తొలి వ్యక్తి ఎవరు? సర్వేపల్లి రాధాకృష్ణన్. ఉపరాష్ట్రపతిగా వ్యవహరించి రాష్ట్రపతి అయిన తొలి వ్యక్తి ఎవరు? సర్వేపల్లి రాధాకృష్ణన్. ఉపరాష్ట్రపతి కాకుండానే రాష్ట్రపతి అయిన తొలి వ్యక్తి ఎవరు? నీలం సంజీవరెడ్డి. ఉపరాష్ట్రపతి కాకుండానే రాష్ట్రపతి అయిన తొలి వ్యక్తి నీలం సంజీవరెడ్డి. ఏకగ్రీవంగా ఎన్నికైన తొలి రాష్ట్రపతి ఎవరు? నీలం సంజీవరెడ్డి. ఏకగ్రీవంగా ఎన్నికైన తొలి రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి. ఉపరాష్ట్రపతి కాకుండానే రాష్ట్రపతి అయిన తొలి వ్యక్తి నీలం సంజీవరెడ్డి. తదుపరి ప్రశ్న పరిశీలించుదాం. పదవిలో ఉండగా మరణించిన తొలి రాష్ట్రపతి ఎవరు? డాక్టర్ జాకీర్ హుస్సేన్. పదవిలో ఉండగా మరణించిన తొలి రాష్ట్రపతి డాక్టర్ జాకీర్ హుస్సేన్. మొదటి ముస్లిం రాష్ట్రపతి ఎవరు? డాక్టర్ జాకీర్ హుస్సేన్. మొదటి ముస్లిం రాష్ట్రపతి డాక్టర్ జాకీర్ హుస్సేన్. పదవిలో ఉండగా మరణించిన తొలి రాష్ట్రపతి కూడా డాక్టర్ జాకీర్ హుస్సేనే. పదవిలో ఉండగా మరణించిన తొలి ఏకైక ఉపరాష్ట్రపతి ఎవరు? కృష్ణకాంత్. పదవిలో ఉండగా మరణించిన తొలి ఏకైక ఉపరాష్ట్రపతి కృష్ణకాంత్. భారతదేశ మొదటి రాష్ట్రపతి ఎవరు? డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. అధిక శాతం ఓట్లతో గెలిచిన రాష్ట్రపతి ఎవరు? డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. భారతదేశ మొదటి రాష్ట్రపతి మరియు అధిక శాతం ఓట్లతో గెలిచిన రాష్ట్రపతి ఎవరు అంటే రెండు కూడా ఒక్కరే, డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. దేశంలో తొలి కాంగ్రెసేతర ప్రధాని ఎవరు? మొరార్జీ దేశాయ్. జనతా ప్రభుత్వానికి చెందిన మొరార్జీ దేశాయ్నే దేశంలో తొలి కాంగ్రెసేతర ప్రధాని. ప్రధాని పదవికి రాజీనామా చేసిన తొలి ప్రధాని ఎవరు? మొరార్జీ దేశాయ్. ప్రధాని పదవికి రాజీనామా చేసిన తొలి ప్రధాని మొరార్జీ దేశాయ్. ఎన్నికలలో ఓడిపోయిన మొదటి ప్రధాని ఎవరు? అరెస్టు చేయబడిన మొదటి ప్రధాని ఎవరు? హత్య చేయబడిన మొదటి ప్రధాని ఎవరు? శ్రీమతి ఇందిరాగాంధీ. ఎన్నికలలో ఓడిపోయిన మొదటి ప్రధాని, అరెస్టు చేయబడిన మొదటి ప్రధాని, హత్య చేయబడిన మొదటి ప్రధాని ఎవరు అంటే ఇందిరాగాంధీ. తాత్కాలిక ప్రధానిగా వ్యవహరించిన తొలి ఏకైక వ్యక్తి ఎవరు? గుల్జారీలాల్ నందా. తాత్కాలిక ప్రధానిగా వ్యవహరించిన తొలి ఏకైక వ్యక్తి గుల్జారీలాల్ నందా. భారతదేశంలో మొదటి మహిళా ముఖ్యమంత్రి ఎవరు? సుచేతా కృపలాని. భారతదేశంలో మొదటి మహిళా ముఖ్యమంత్రి ఉత్తరప్రదేశ్కు చెందిన సుచేతా కృపలాని. మొదటి దళిత ముఖ్యమంత్రి ఎవరు? దామోదరం సంజీవయ్య. ఆంధ్రప్రదేశ్కు చెందిన దామోదరం సంజీవయ్యనే మొదటి దళిత ముఖ్యమంత్రి. లోక్సభకు తొలి దళిత స్పీకర్ ఎవరు? అదేవిధంగా పదవిలో ఉండగా మరణించిన ఏకైక లోక్సభ స్పీకర్ ఎవరు అంటే జిఎంసి బాలయోగి. లోక్సభకు తొలి దళిత స్పీకరు మరియు పదవిలో ఉండగా మరణించిన ఏకైక లోక్సభ స్పీకర్ ఎవరు అంటే జిఎంసి బాలయోగి. మొదటి దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య. తొలి దళిత మహిళా ముఖ్యమంత్రి ఎవరు?
కుమారి మాయావతి. తొలి దళిత మహిళా ముఖ్యమంత్రి కుమారి మాయావతి. వైమానిక దళంలో పైలట్గా చేసిన తొలి మహిళ ఎవరు? హరితా కౌర్ దయాల్. వైమానిక దళంలో పైలట్గా చేసిన తొలి మహిళ హరితా కౌర్ దయాల్. తొలి దళిత మహిళా ముఖ్యమంత్రి ఎవరు అంటే కుమారి మాయావతి. లోక్సభకు తొలి మహిళా స్పీకర్గా వ్యవహరించింది ఎవరు? శ్రీమతి మీరా కుమార్. లోక్సభకు తొలి మహిళా స్పీకర్గా వ్యవహరించింది శ్రీమతి మీరా కుమార్. స్వతంత్ర భారతదేశ మొదటి విద్యాశాఖ మంత్రి ఎవరు? మౌలానా అబుల్ కలాం ఆజాద్. స్వతంత్ర భారతదేశ మొదటి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్. స్వతంత్ర భారతదేశంలో తొలి బడ్జెట్ను ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి ఎవరు? ఆర్కే షణ్ముగం చెట్టి. స్వతంత్ర భారతదేశంలో తొలి బడ్జెట్ను ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి ఆర్కే షణ్ముగం చెట్టి. ఐక్యరాజ్య సమితి సాధారణ సభకు అధ్యక్షత వహించిన తొలి భారతీయ మహిళ ఎవరు? విజయలక్ష్మి పండిట్. ఐక్యరాజ్య సమితి సాధారణ సభకు అధ్యక్షత వహించిన తొలి భారతీయ మహిళ విజయలక్ష్మి పండిట్. ప్రధాన ఎన్నికల కమిషనర్గా పనిచేసిన తొలి వ్యక్తి ఎవరు? సుకుమార్ సేన్. ప్రధాన ఎన్నికల కమిషనర్గా పనిచేసిన తొలి వ్యక్తి ఎవరు? సుకుమార్ సేన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ప్రధాన ఎన్నికల కమిషనర్గా పనిచేసిన తొలి మహిళ ఎవరు? విఎస్ రమాదేవి. ప్రధాన ఎన్నికల కమిషనర్గా పనిచేసిన తొలి మహిళ విఎస్ రమాదేవి. ప్రధాన ఎన్నికల కమిషనర్గా పనిచేసిన తొలి వ్యక్తి సుకుమార్ సేన్. అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన తొలి భారతీయుడు ఎవరు? అమర్త్య సేన్. అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన తొలి భారతీయుడు అమర్త్య సేన్. భారతదేశంలో అతి ప్రాచీనమైన కోట ఏది? మధ్యప్రదేశ్లోని కలింజర్ కోట. భారతదేశంలో అతి ప్రాచీనమైన కోట ఏది అంటే మధ్యప్రదేశ్లోని కలింజర్ కోట. ఓకే, తదుపరి ప్రశ్నను పరిశీలించుదాం. నోబెల్ బహుమతి అందుకున్న తొలి భారతీయుడు ఎవరు? రవీంద్రనాథ్ ఠాగూర్. 1913లో సాహితీ రంగంలో రవీంద్రనాథ్ ఠాగూర్కు నోబెల్ బహుమతి లభించింది. నోబెల్ బహుమతి అందుకున్న తొలి భారతీయ మహిళ ఎవరు? మదర్ తెరీసా. శాంతి రంగంలో నోబెల్ బహుమతిని ఈవిడ అందుకున్నారు. నోబెల్ బహుమతి అందుకున్న తొలి భారతీయ మహిళ ఎవరు అంటే మదర్ తెరీసా. నోబెల్ బహుమతి అందుకున్న తొలి భారతీయుడు ఎవరు అంటే రవీంద్రనాథ్ ఠాగూర్. రామన్ మెగసెసే అవార్డు పొందిన తొలి భారతీయుడు ఎవరు? ఆచార్య వినోబా భావే. రామన్ మెగసెసే అవార్డు పొందిన తొలి భారతీయుడు ఆచార్య వినోబా భావే. భారతదేశాన్ని పాలించిన తొలి మహిళ ఎవరు? రజియా సుల్తానా. భారతదేశాన్ని పాలించిన తొలి మహిళ రజియా సుల్తానా. ఒలింపిక్స్లో రజత పతకం పొందిన తొలి మహిళ ఎవరు? పివి సింధు. ఒలింపిక్స్లో రజత పతకం పొందిన తొలి మహిళ పివి సింధు. ఒలింపిక్స్లో కాంస్య పతకం పొందిన తొలి మహిళా రెజ్లర్ ఎవరు? సాక్షి మాలిక్. ఒలింపిక్స్లో కాంస్య పతకం పొందిన తొలి మహిళా రెజ్లర్ సాక్షి మాలిక్. ఒలింపిక్స్లో బంగారు పతకం సాధించిన తొలి భారతీయుడు ఎవరు? అభినవ్ బింద్రా. ఒలింపిక్స్లో బంగారు పతకం సాధించిన తొలి భారతీయుడు అభినవ్ బింద్రా. 2008 బీజింగ్ ఒలింపిక్స్లో షూటింగ్ విభాగంలో అభినవ్ బింద్రా బంగారు పతకమును సాధించటం జరిగింది. ఒలింపిక్స్లో రజత పతకం సాధించిన తొలి భారతీయుడు ఎవరు? రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్.
ఒలింపిక్స్లో రజత పథకం సాధించిన తొలి భారతీయుడు రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్. వీరు 2004లో ఏథెన్స్ ఒలింపిక్స్లో షూటింగ్ విభాగంలో రజత పథకమును సాధించటం జరిగింది. తొలి భారతీయ గ్రాండ్ మాస్టర్ ఎవరు? విశ్వనాథన్ ఆనంద్. తొలి భారతీయ గ్రాండ్ మాస్టర్ ఎవరు? విశ్వనాథన్ ఆనంద్. తొలి భారతీయ మహిళా గ్రాండ్ మాస్టర్ ఎవరు? ఎస్ విజయలక్ష్మి. తొలి భారతీయ మహిళా గ్రాండ్ మాస్టర్ ఎస్ విజయలక్ష్మి. తొలి భారతీయ గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్. భారతదేశపు మొదటి యుద్ధ ట్యాంక్ ఏది? అర్జున్. భారతదేశపు మొదటి యుద్ధ ట్యాంక్ అర్జున్. భారతదేశపు తొలి క్షిపణి నౌక ఏది? ఐఎన్ఎస్ వినాష్. భారతదేశపు తొలి క్షిపణి నౌక ఐఎన్ఎస్ వినాష్. భారతదేశపు తొలి యుద్ధ నౌక ఏది? ఐఎన్ఎస్ కుక్రీ. భారతదేశపు తొలి యుద్ధ నౌక ఐఎన్ఎస్ కుక్రీ. భారతదేశపు తొలి దేశీయ గస్తీ నౌక ఏది? ఐఎన్ఎస్ అజయ్. భారతదేశపు తొలి దేశీయ గస్తీ నౌక ఐఎన్ఎస్ అజయ్. భారతదేశపు తొలి ఆర్మీ చీఫ్ ఎవరు? జనరల్ రాజేంద్ర సింగ్. భారతదేశపు తొలి ఆర్మీ చీఫ్ ఎవరు? జనరల్ రాజేంద్ర సింగ్. ఓకే మిత్రులారా, మేము చేస్తున్నటువంటి ఈ వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఓకే, ధన్యవాదములు.